ఒక ఆడపిల్లని పట్టుకోవాలి అంటే గజ 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 వణికిపోతాం, నాకు అధికారం ఇవ్వండి, సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పోసుకోలు మాటలు చెప్పాడు కదా ఒక ఉప ముఖ్యమంత్రి. కేజీ, పీజీ, ఓజీ, టీజీ అని సినిమాలు తీసుకుంటా, రోజుకు ఒక కాంట్రవర్సీ మాట్లాడుకుంటా, సినిమాల్లో స్టోరీలు తీసుకుంటా, కట్ షార్ట్ ప్యాకప్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారే మన ఉప ముఖ్యమంత్రి గారు ఇష్టమైనటువంటి శాఖ, నువ్వు కష్టపడి నిర్వహిస్తున్నటువంటి శాఖ, ఆ శాఖలో నమోదైన కేసుల వివరాలు ఎన్నో తెలుసమ్మా. 2 సంవత్సరాల వ్యవధిలో 44,586 అమ్మ. ఒకసారి కొంచెం కెమెరా జూమ్ చేయండి అయ్యా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. $44,584 ఓన్లీ ఉమెన్ కేసు మీద కేసులే. రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఉమెన్ ని ఇబ్బంది పెట్టని కేసులు, ఈవ్ టీజింగ్ కేసులు, ఈ కేసులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో నమోదైన కేసులు రమారమి 46,000 కేసులు ఉమెన్ మీద. ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకొక 60,000 కేసులు, రమారమి 1,00,000కు పైగా ఉమెన్ రిలేటెడ్ కేసులు నమోదైతే ఈ మహామంత్రి గారు, ఈ మాయ మంత్రి గారు నిన్న ఏం చెప్తారో అంతే పట్టుకోండి, జూమ్ చేసి అంతే పట్టుకోండి. ఏం చెప్తారండి? హైయెస్ట్ కన్విక్షన్ రేటు పడింది అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మంత్రి గారు మరి ఈ డేటా మీకు 10th క్లాస్ చదువుకున్న మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,586 కేసులు నమోదైతే ఈ 2 సంవత్సరాల్లో కన్విక్షన్ రేట్ ఎంతో తెలుసండి? కేవలం 541 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ నమోదైంది. నాట్ ఈవెన్ 1000. అమ్మ, మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ అమ్మ, రిప్లై అమ్మ ఇది. మీరు వచ్చి ఊరికే ప్రెస్ మీట్లో కూర్చొని షాట్ ఓకేనా, కెమెరా ఓకేనా, కమాన్ రోలింగ్ అని ఆ సల్మాన్ రాజులాగా సినిమా షూటింగ్ తీసే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినట్టు మీరు ప్రెస్ మీట్ పెడతారు కదా. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెడతారు కదా. మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డేటా పంపించాలని అనిపిస్తుంది. అమ్మా, 44,586 కేసెస్లో ది గ్రేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, 1000 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, లక్షల మంది పైగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, మీరంతా కలిసి పీకింది ఏంటో తెలిసినా ఈ 2 సంవత్సరాల్లో 546 కేసులు కన్విక్షన్ పడింది. ఆ 546 కేసుల కన్విక్షన్లో కూడా గౌరవ హోమ్ మినిస్టర్ కత్తెర మంత్రి నిర్వహించే శాఖలో అత్యంత లోయెస్ట్ కన్విక్షన్ రేటు. నేను జిల్లాల వారీగా కన్విక్షన్ రేటు కూడా చదివి వినిపిస్తాను, ఓకేనా? కేవలం నిన్న కత్తెర మంత్రి గారు వచ్చి వాస్తవాలని దాచిపెట్టి అవాస్తవాలను ప్రొజెక్ట్ చేయడానికి చేసే ప్రయత్నం కాబట్టి ఈ మాట నేను మాట్లాడాల్సి వస్తుంది. నెంబర్ 1, అల్లూరు సీతారామరాజు జిల్లా 4 కన్విక్షన్లు అండి. జిల్లా మొత్తానికి ఈ 2 సంవత్సరాలు 4 కేసుల్లో కన్విక్షన్ పడింది. సిగ్గుండాలి మీ డీజీపీకి, సిగ్గుండాలి మీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి, ఈ రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ని మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తులకి. ఒక జిల్లాలో 2.5 సంవత్సరాల్లో కేవలం 4 కేసులు కన్విక్షనా? అల్లూరు సీతారామరాజు జిల్లా ట్రైబల్ జిల్లా అది. అమ్మ, అనకాపల్లి తమరు నిర్వహించే జిల్లానే మేడం గారు, అనిత మేడం గారు, తమరు నిర్వహించిన జిల్లాలో కన్విక్షన్ కేసులు 7 కేసులమ్మ. ఏది 45,486 కేసుల్లో తమరు నిర్వహించిన జిల్లాలో 7 కేసులు కన్విక్షన్. నెంబర్ 3, అనంతపురం 16 కేసులు, అన్నమయ్య జిల్లా 11 కేసులు, బాపట్ల 14 కేసులు, చిత్తూరు 10 కేసులు. మన ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లా 2 సంవత్సరాల్లో అక్కడ కన్విక్షన్ రేటు 10 కేసులు మాత్రమే పడింది. ఏది ఉమెన్ రిలేటెడ్ కేసుల్లో. వీళ్ళు ఏమో శక్తి యాప్ గురించి మాట్లాడుతుంది. గత సంవత్సరంలో ఏంటది, గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ యాప్ అంట అమలు కాని, అవకాశం లేని వేస్ట్ యాప్ తీసుకొచ్చారంట. ఈ మహాతల్లి ఈ గవర్నమెంట్లోనంట అద్భుతమైనటువంటి యాప్ తీసుకొచ్చి మీ ముఖ్యమంత్రి జిల్లాలో, మీ జిల్లాలో సిగ్గు లేకుండా పడుతున్న కన్విక్షన్లో 2.5 సంవత్సరాల్లో 10 కేసులు, 7 కేసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 14 అండి. ఈస్ట్ గోదావరి 14 అండి. ఈస్ట్ గోదావరి జిల్లాకే మంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా
అరచేతిలో గీతలు మార్చేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోకి ఉప ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిత్య యోగినాథ్ యొక్క పరిపాలన ఆదర్శంగా తీసుకొని మోకాళ్ళ చిప్పులు అరక్కుట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాలో 45,800 కేసెస్లో వారి కేసెస్లో కన్విక్షన్ రేటు 14 కేసులండి. ఏది ఎంటైర్ మొత్తం జిల్లాకు సంబంధించి ఈ మహానుభావుడు ఈ సోకాల్డ్ ఓజీ కేజీ పీజీ టీజీ సినిమాలు తీసుకొని ప్రమోషన్స్లో పాల్గొని నిన్న ఒక బాబు దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబు దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి సినిమాలు, పెద్ద పెద్ద షాట్లు, ఫోటోలు, ఏందో పెద్ద ప్రపంచాన్ని ఓడబొడిచినట్టుగా ఈ 46,000 మంది అమ్మాయిలకి అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్ళారా సార్ మీరు? ఒక పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించారు సార్ మీరు? ఒక పాప మిస్ అయింది మీ జిల్లాలోనే తునిలోనే వెళ్ళి మాట్లాడారు సార్ ఏమన్నా బాధితులకి? చనిపోయినటువంటి పిల్లల దగ్గరికి, బాధపడుతున్న పిల్లల దగ్గరికి, మర్డర్లు అయిపోయిన ఆడపిల్లల దగ్గరికి వెళ్ళారు సార్? సుగాలి ప్రీతి ఏమైంది సార్? కేసు ఏమైంది సార్? ఆ పాప సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా, సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు సార్? ఏం చేశారు సార్? మనం ఉప ముఖ్యమంత్రిగా ఉంటే పీకేదేంటి సార్? మనం ఏం పీకుతున్నామంటే షార్ట్లు పీకుతున్నాం. మనం ఏం పీకుతున్నామంటే ప్రజల దగ్గరికి వెళ్ళి షోలు చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే నెలకు ఒక 100 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకుని జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మనకి నెలకి ఇంత డబ్బులు పంపించేవాడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పనిచేసినటువంటి కుర్రాళ్ళని కాలు కింద కూర్చోబెట్టి బాంచిన ధర మీ కాళ్ళు మొక్కుతారని అనిపిస్తున్నాం. మీ జిల్లాలో ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో కన్విక్షన్ రేట్ ఇది. ఎందుకు అంటే మీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పాపని రేప్ చేస్తే కనీసం అరెస్టు చేయలేదు మీరు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈస్ట్ గోదావరి జిల్లా తర్వాత ఏలూరు అండి, 37 కేసులు. గుంతకల్ 1, గుంటూరు 25. మన సోకాల్డ్ కాబోయే ముఖ్యమంత్రి, అనధికారిక ముఖ్యమంత్రి, మంత్రి గారు చేసేటువంటి గుంటూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రి గారి కేసు 25 కేసులండి. కృష్ణా జిల్లా 27, కర్నూలు 8, మార్కాపురం 8, నంద్యాల 13, ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 59 కేసుల్లో కన్విక్షన్ పడిందండి. పల్నాడు జిల్లాలో 9, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, పోలవరం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 10, శ్రీ సత్యసాయి జిల్లాలో 12, శ్రీకాకుళంలో 7, తిరుపతిలో 27, విశాఖపట్నంలో 17, విశాఖపట్నంలో విజయనగరంలో 64, వెస్ట్ గోదావరిలో 27, వైఎస్ఆర్ కడపలో 22, కలిసి వెరసి 541 కేసుల్లో కన్విక్షన్ పడింది. నేను అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థ పనిచేసే తీరు ఇదా?